హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి నన్ను మా అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కాపురానికి తీసుకొని వచ్చారు. సో ఇంకా అది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా తీసాము. సో అక్కడికి మేము యూజువల్గా మా పెద్దనాన్న వాళ్ళు అంటే పెద్దనాన్న, పెద్దమ్మ, మావయ్య, అత్త, అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, మా అన్నయ్య, నేను వెళ్ళామన్నమాట నన్ను తీసుకొని రావడానికి. హేమో వచ్చారు. సో అట్లా మేమందరం మా ఊరు నుంచి వచ్చాము. బట్ ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే ఇట్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఫేస్. నాన్న చాలా ఎమోషనల్ అయిపోయారు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు. చాలా క్లిప్పింగ్స్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఆ ఎమోషన్స్లో పడి వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా రాదు కదా. సో అట్లా తీసుకోలేకపోయాను. మేము వెళ్ళేసరికి ముందుగానే మా ఆడపడుచు వచ్చి మాకు వెల్కమ్ చెప్పారు. సో మేము వెళ్ళేసరికి హైదరాబాద్ నుంచి మా ఆల్బమ్స్ అండ్ పెళ్ళి వీడియో వచ్చేసింది అని చెప్పారు. సో ఇంకట్లా ఆల్బమ్స్ అన్నీ అందరం చూసాము. ఇంకా కాపురానికి సార తీసుకొని వస్తారట. సో సార కింద ఒక 4 స్వీట్స్, హాట్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. అండ్ దాంతోపాటు మామయ్య గారు వాళ్ళకి, ఇంకా మా చిన్న మామయ్య గారు వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, ఆడపడుచులకి వాళ్ళందరికీ డ్రెస్సెస్ అనేవి పెట్టాము. ఇదొక ఆచారం అన్నట్టుగా అనమాట, బట్టలు పెట్టామన్నమాట. సో ఇట్లా చిన్నగా మా వీడియో అనేది జరిగింది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అంత రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను డ్యూ టు ఆల్ ద రిచువల్స్. పెళ్ళైన తర్వాత అటు ఇటు తిరుగుతూ కొంచెం బిజీ అయిపోయి కొంచెం టైం సరిపోక ఎడిట్ చేయలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కామ్ ప్లేస్ దొరకట్లేదు నాకు. సో మోస్ట్లీ ఇది కూడా ఒక రీజన్ నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోవడానికి. బట్ ఇంక నుంచన్నా ట్రై చేస్తాను. అండ్ పెట్టే వీడియోస్ కూడా జంబుల్గా పెడుతున్నాను, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. పెళ్ళి అయిపోయిన తర్వాత జరిగిన వ్లాగ్స్ని పెట్టాల్సి వస్తుంది, అండ్ సైమల్టేనియస్లీ పెళ్ళికి ముందు తీసుకున్న వ్లాగ్స్ని కూడా పెడదామని ట్రై చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్గా మనం తెచ్చిన సారెలో ఫస్ట్ మా ఇంటికి పెద్ద కాబట్టి తాతయ్య గారు, అమ్మమ్మ గారి చేత అత్తయ్య గారు వాళ్ళకి బట్టలు పెట్టించారు నాన్న. మా నాన్నకి అందరినీ కలుపుకొని అందరూ మనం ఒకటిగా వర్క్ చేయాలి అన్నది నాన్నకి ఇష్టం. సో ఇంట్లో పెద్దవాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా ఈవెంట్ని కోఆర్డినేట్ చేస్తారు. సో అలాగనే ఈ ఈవెంట్ని కూడా ఫస్ట్ పెద్దవారైన అమ్మమ్మ, తాతయ్య చేత చేపించారు. యూజువల్గా అయితే తల్లిదండ్రులు ఇవ్వాలి, బట్ కానీ నాన్నకి తాతయ్య, అమ్మమ్మ అంటే గౌరవం కాబట్టి అండ్ అట్లా ఇప్పించారనమాట. మా తాతయ్య వాళ్ళ తర్వాత నన్ను ప్రియంగా చూసుకునే వాళ్ళల్లో మా పెద్దమ్మ, పెదనాన్న కూడా ఖచ్చితంగా ఉంటారండి. సో మా చిన్న మామయ్య గారికి, అత్తయ్యకి నాన్న తర్వాత పెదనాన్న అమ్మ చేత ఇప్పించారు. వాళ్ళు ఎప్పుడూ నన్ను పరాయి బిడ్డలా కానీ లేకపోతే చెల్లి కూతురులాగా కానీ చూడలేదు. మా అమ్మ అయితే మా అన్నయ్య, అక్కతోనే కలిపి నన్ను చూసుకున్నారు. మా అమ్మకు కూడా వాళ్ళ మీద ఎలాంటి వేరే అన్న ఇది ఉండదు. మేమందరం ఒకేలాగే పెరిగాం కాబట్టి, సో ఒక కూతుర్ని ఒక కాపురానికి ఎట్లా పంపిస్తున్నారో అట్లాగే మా పెదనాన్న అండ్ ఆ అమ్మ కూడా ఇచ్చారనమాట. సో నన్ను ఒక కూతురుగా చూసుకొని కాపురానికి మా చిన్న మామయ్య గారికి అండ్ అత్తయ్యకి సార ఇచ్చారు. ఇంకా మా ఆడపడుచులకి మా అత్త అండ్ మేనమామ ఇద్దరు ఇచ్చారండి సారని. మా అమ్మ వాళ్ళ తర్వాత ఇంకా ఎక్కువగా నా బాధ్యతలు తీసుకొని నన్ను బాగా చూసుకుంది చిన్నప్పటి నుంచి అంటే నా మేనమామే. ఎప్పటికీ ఆ స్థానం మా మామయ్యకి పోదు. అండ్ అట్లాగే వచ్చిన అత్త కూడా నాకు ఎప్పుడూ లోటు లేకుండా నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తూ ఎట్లాంటి చిన్న నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా మావయ్య నేను కొంచెం పెద్ద అయ్యాను, పెళ్ళవుతుంది అని కొంచెం దూరంగా ఉంటారేమో కానీ మా అత్త నా మీద ప్రేమను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు.
ఇంకా అమ్మ వాళ్ళు సార పెట్టేశాక అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, హేము నలుగురం ఇంకా అమ్మ వాళ్ళ జంటకి, అమ్మమ్మ వాళ్ళ జంటకి, నాన్న వాళ్ళ జంటకి, మావయ్య వాళ్ళ జంటకి నలుగురికి బట్టలు పెట్టాము. ఇక్కడ నేను ఒక కూతురు, మేనకోడలు, మనవరాలు అన్న పోస్ట్ నుంచి ఒక ఇంటి కోడలు అన్న పోస్ట్తో బట్టలు పెట్టాను. అండ్ దిస్ ఇస్ సో ఎమోషన్. పెళ్ళిలో కూడా నాకు ఇంత ఎమోషన్ వచ్చి ఉండదు, ఎందుకంటే తర్వాతైనా అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఒక కంప్లీట్గా ఆ ఇంటి కోడలుగా ఆ ఇంటికి వచ్చేసాను. సో దిస్ ఇస్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషన్. అండ్ నాన్నగారు కూడా వెళ్ళేటప్పుడు అస్సలు వెళ్ళలేకపోయారు. అండ్ ఆ క్లిప్పింగ్స్ కూడా నేను తీసుకోలేకపోయాను. ఆ టైంలో వీడియో తీసుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు. సో ఇంక ఇట్లా నన్ను అమ్మ వాళ్ళు కాపురానికి వదిలిపెట్టేసి వచ్చారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఈవినింగ్ 2:30 దాకా అట్లా ఇంట్లో ఉండేసి ఇంకా నాన్న వాళ్ళు కూడా పని ఉందని చెప్పి స్టార్ట్ అయిపోయారు. సో ఇలాగా మా ఇంటిలో నన్ను కాపురానికి వదిలిపెట్టేసి వచ్చారనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. మీలాంటి ఇంకా వీడియోస్, పెళ్లి వీడియోస్, వ్లాగ్స్ ఇంకా రావాలి. సో ఇంకా వస్తాయి కాబట్టి సో అట్లనే వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ని అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ 3K followers. I hope you guys love the video. Tata, bye bye.